గౌతమి చౌదరి అలాగే ధర్మ మహేష్. సో వీళ్ళిద్దరి ఇష్యూకి సంబంధించి పర్టికులర్గా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే రీసెంట్గా శేఖర్ భాషని ఉద్దేశిస్తూ ఆమె మాట్లాడిన మాటలు కావచ్చు, లేకపోతే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని కూడా థ్రెటనింగ్ చేస్తూ ఆమె మాట్లాడిన మాటల పట్ల ఇవాళ శేఖర్ భాష పంజగుట్ట పిఎస్లోని కేసు ఫైల్ చేయడం కూడా జరిగింది. ముఖ్యంగా ఆమె మాట్లాడాల్సిన అవసరం ఎందుకు వచ్చింది, అసలు మధ్యలో శేఖర్ భాష గారిని ఎందుకు లాగాల్సి వచ్చింది అనే వివరాలు తెలుసుకుందాం. సార్, ఇలాంటి ఇష్యూస్ ఒక లావణ్య రాజ్ తరుణ్ తర్వాత అంటే ఇలాంటి ఒక ఫ్యామిలీ ఇష్యూస్ ఏం జరిగినా కూడా అక్కడ మీ పేరు పర్టికులర్గా వినిపిస్తుంది. ఎందుకంటే మీరు మగవాళ్ళకి అన్యాయం జరుగుతుంది అని చెప్పి మీరు స్టాండ్ తీసుకునే విధానం కావచ్చు, అది నచ్చక యాంటీ వాళ్ళు మీ మీద కేసులు పెడుతూ ఉన్నాం ఫర్ ద ఫస్ట్ టైం అనుకోవచ్చు. అంటే మీరు మీకు థ్రెటనింగ్ చేస్తూ ఉండింది గౌతమి చౌదరి, దట్టు మీ ఫ్యామిలీని ముఖ్యంగా మీ పిల్లల్ని మీ వైఫ్ని కూడా తీసుకురావడం జరిగింది. సో అసలు ఏమని థ్రెట్ చేసింది, ఎందుకు మీరు కేసు ఫైల్ చేయాల్సి వచ్చింది, అంటే కేసు ఫైల్ చేసే అంతలాగా ఏమని థ్రెటనింగ్ చేసింది? మనం బేసికలీ ఆవిడకి సంబంధించి ఒక 2-3 ప్రశ్నలు గట్టిగా లేవరెత్తాం. చేతనైతే సమాధానం చెప్పాలి, లేకపోతే మాట్లాడుకుని ఉండొచ్చు. కానీ ప్రశ్నలు అడగడం కూడా తప్పు. ఇప్పుడు మీడియాకి మీరు ఏదైనా ఒక ఇష్యూ తీసుకొస్తే ఒక జర్నలిస్ట్గా మీరైనా నేనైనా ఎవరన్నా క్వశ్చన్లు అడుగుతాం. మన వాళ్ళు కూడా అడిగారు, మన బిగ్ టీవీలో కూడా అడిగారు. సో అడిగిన వాళ్ళు ఎవరైనా సరే ఆవిడ ఏమంటుంది, ధర్మ మహేష్కి ఎవరైనా సపోర్ట్ చేస్తే మీ చెల్లెల్ని, మీ అక్కల్ని, మీ తల్లుల్ని, అంత నీచమైన భాష మాట్లాడే ఆవిడ. సో కొంతమంది సరే తిట్టారు, లేకపోతే కొంతమంది పోలీస్ స్టేషన్ దాకా వెళ్ళారు. కానీ ఈవిడ అక్కడితో ఆగకుండా మీ ఫ్యామిలీ డీటెయిల్స్ తెప్పిస్తున్నాను, మీ బ్యాంక్ స్టేట్మెంట్స్ తెప్పిస్తున్నాను, మీ లొకేషన్స్ తెప్పిస్తున్నాను, మీ CDRలు తెప్పిస్తున్నాను, ఒక్కొక్కటి అంతు చూస్తాను, బీహార్ గ్యాంగులు తీసుకొచ్చి దింపుతాను, మీ ఫ్యామిలీ ఒక్కొక్కడిని కొడుతుంటే మీరు నా కాళ్ళు పట్టుకుంటారు ఒక రోజున వచ్చి, అయినా కూడా నేను కనికరించను. ఇటువంటివన్నీ కూడా బెదిరింపు మెసేజ్లు పెట్టడం, భాష ఎల్కేలని చాలా నీచంగా మాట్లాడడం. సో ఇది అక్కడితో అయిపోకుండా నన్ను, నా పేరు తీసి ఇక్కడ నా పేరు అంటే ఇది అంతా జర్నలిస్టులు అందరినీ ఉద్దేశించి చాలామంది జర్నలిస్టులను తిట్టింది. బట్ నా పేరు తీసి అడుగు తినేవాడు, చెక్కగాడు, అడుగు తినేవాడు నీకన్నా బెటరు అని చెప్పి చాలా డిఫేమింగ్గా మాట్లాడి అక్కడితో కూడా ఆకుండా వీడికో కూతురు నేను దాని జోలికి వస్తా, నువ్వు నా గురించి ఏదైనా మాట్లాడితే నేను దాని జోలికి వస్తా. అలాగే రేపు ఎప్పుడైనా సరే ఒక నలుగురు ఎవరన్నా వచ్చి అమ్మాయిని, ఇది 4 ఏళ్ల పాపని నోటికొచ్చిన ఆమెకు కూడా పిల్లాడు ఉన్నాడు కదా, మీకు ఒక్కసారి వినిపిస్తాను, చూడండి. శేఖర్ భాష గారు వాడి పేరే నా నోట్లో నుంచి రావటం వాడి మొహానికి చాలా ఎక్కువ. ఒరే నీకన్నా రోడ్డు మీద అడుక్కు తింటున్న వాళ్ళు డిగ్నిఫైడ్ గా బతుకుతున్నారా? నువ్వు నా గురించి, ఇదిగో నేను నీ గురించి మాట్లాడాలనేది నీ డ్రీమ్ అచీవ్ అయింది. పండగ చేసుకో. నీకు కూతురు ఉంది కదా, నా జోలికి రా, దాని జోలికి నేను వస్తాను. ఓపెన్ గా చెప్పు, ఏదైనా ఇంట్రుకి టచ్ చేయగలిగితే చెయ్యి. నా ఇంట్రుక ఇదిగో ఇక్కడ చేయగలిగితే చెయ్యి. దాన్నైనా వాడి కూతుర్ని దాన్ని రేపు అమ్మా మగవాళ్ళు మంచోళ్ళమ్మా, నలుగురితో అనుకోవాలి అని చెప్తాడు ఈ బాత్రూమ్ స్టిక్ మొహోడు. నేనన్న రితు చౌదరిని అనుకుంటున్నారా, ధర్మ మహేష్ అనుకుంటున్నారా, ఇంటికి వస్తా అనుకుంటున్నారా, సలాడ్లు పెట్టగా ఇంటికి వచ్చిన మనిషికి ఫుడ్ ఇవ్వరా, ఫుడ్ పెట్టరా? ఏంది వాడి డైనింగ్ టేబుల్ ఇక్కడ వాడొచ్చి ఇదిగో నీ వచ్చేసరిలా ఉన్నారు, ఇదిగో ఈ పెళ్ళం నాది అని. కానీ పెళ్ళాన్ని ఇస్తారా మీరు? ఇస్తారా? అలాంటి వాడి గురించి మీరందరూ ఫైట్లు వాడికి, మీ పెళ్ళ వాడితో మీ అక్కల్ని, చెల్లెలని, తల్లులని అందరినీ వాడికి చెయ్యండి రా. ఈ జై మహేష్ అని పెట్టినోడు అందరూ మీ అక్కని, మీ చెల్లిని, మీ తల్లిని తీసుకెళ్లి వాడి పక్కన కూర్చోబెట్టి నీ సైడ్ ఇంటర్వ్యూ తీసుకుంటే తప్ప
జర్నలిజంలో తీసుకోకూడదా అని అడుగుతున్నాడని ఎవరన్నారండి? మీరు తీసుకోకూడదని? మీరు మీకు డబ్బులు ఇచ్చాడో ఇవ్వలేదు, డబ్బులు ఇవ్వకుండా కూడా మీరు ఫ్రీగా ఎంత చండాలం చేస్తున్నారేమో చేసుకోండి. చాలా అండర్ఎస్టిమేట్ చేశారు కదా నన్ను, చాలా అండర్ఎస్టిమేట్ చేశారు కదా. మీకు డబ్బులు ఇస్తున్నోడే మీకు డబ్బులు ఇస్తున్నోడిదే మొత్తం ఉంది నా దగ్గర. మీరు తీసుకుంటున్న వాళ్ళు కదా, మీ బ్యాంక్ స్టేట్మెంట్లు నేను తెప్పించానని, మీ ఫోన్ డేటాలు నేను తెప్పించానని, మీ గురించి నేను తెలుసుకోనని అనుకోకండి. ఇది నేను బిగ్ టీవీ యాంకర్కి చెప్పట్లా. సో ఇక్కడ ఒకటి ఓకే, మీరు మాట్లాడారు, ఏదైనా ఉంటే మీతో డైరెక్ట్గా చూడకుండా మీ ఫ్యామిలీని, ముఖ్యంగా మీ పాపని అనాల్సిన అవసరం ఏమండి? ఇది కూడా మీకు కంప్లీట్ చేసేస్తుంది. ఒకసారి చూడండి. బీహార్ గ్యాంగ్ని తీసుకొచ్చి కొట్టిస్తాను అంటే ఊరికి మనం ఏది నోటి మాట చెప్పాం, సాక్ష్యం ఉంటేనే మాట్లాడతారు శేఖర్ భాష. మొత్తం సాక్ష్యంతో సహా నేను ఇవాళ ఇవన్నీ పోలీస్ స్టేషన్కి ఇవ్వడం జరిగింది. దీంట్లో ఆవిడ ఒరే గజ్జి కుక్కల్లారా అంటది, మీ ప్రతి డీటెయిల్స్, మీ ఫ్యామిలీ డీటెయిల్స్ మొత్తం నేను తీపిస్తున్నా. ఎందుకు తీపియాలి? వేరే వాళ్ళ పర్సనల్ డీటెయిల్స్ ఇప్పటికి ఏం పని? బ్యాంక్ స్టేట్మెంట్స్ అట, నా ఏంటిది మీడియా వాళ్ళందరికీ చెప్తున్నాను, అరే ఎల్కే గాళ్ళారా అంటే ఇంకా మీకు ఏమైనా అయితే ఏ బీహారోడో వచ్చి కొడితే అది మనసులో గుర్తు తెచ్చుకోండి, ఇది గౌతమి చౌదరి జీసీ అని చెప్తుంది. నా వెంట్రుక టచ్ చేయండి చూద్దాం. మీరు ఈరోజు మీది అనుకుంటున్నారుగా, కొడకల్లారా నా కార్డు పట్టుకొని మీరు ఏడుస్తారు. ఇట్స్ ఎ ప్రామిస్ అంటారు. మళ్ళీ ఇలా అంటే ఇదొకటే కదా, ఇంకా థ్రెటనింగ్ మెసేజెస్ పెట్టడం కొంతమందికి. వాళ్ళు ఇంకొక జర్నలిస్ట్ ఎవరు ఆయనని పంది అని చెప్పి, ఆయన ఒక పందిలా ఉంటాడు ఫోటో పెట్టి అలా ఆయన్ని కించపరచడం. చాలామంది అంటే ఆవిడ క్వశ్చన్ చేయడమే తప్పు. ఇప్పుడు వాళ్ళెవరు కూడా ఈవిడ మీద బూతులు మాట్లాడలేదు, ఈవిడ పర్సనాలిటీని కించపరచలేదు, ఇంకోటి ఏది మాట్లాడలేదు. బట్ ఈవిడ వాళ్ళని అంటే ఆవిడని క్వశ్చన్ చేశారు. జస్ట్ మనం 10 కోట్లు అడిగావట కదా అంటే, 10 కోట్లు నేను అడిగానా, దమ్ముంటే చూపించండి అన్నారు. సరే ఆ రికార్డు ఎవరో తీసుకొచ్చి చూపించారు. వాళ్ళ ఆయనతో పోలీస్ స్టేషన్లో కూర్చొని బేరసారాలు ఆడుతుంటే 10 కోట్లు నాకు కొడుకు అవసరం లేదు, నాకే ఇవ్వమనండి, కొడుకు ఇచ్చుకునే కర్మ నాకు లేదు, నాకే ఇవ్వమనండి అంటే, రేపు నువ్వు తీసేసుకుంటే రేపు వేరే పెళ్లి చేసుకుంటే కొడుకు అనాథ అయిపోతాడు కదా, నేను ఏదన్నా వాడికే పెడతాను ప్రతి పైసా అని చెప్పి ఈయన ఆ రికార్డు బయటకు వచ్చింది. మరి బయట ఒక చోటలో అడిగారు, ఏమో మీరు 10 కోట్లు అడిగిన మాట వాస్తవమే కదా అంటే, అడిగిన మాట అప్పుడు మళ్ళీ వాస్తవమే అండి, కాకపోతే అదేంటి కిస్మత్ మండిలో 10 కోట్లు వచ్చాయి కాబట్టి అందులో ఒక 10 కోట్లు నాకు ఇవ్వు, ఇప్పటిదాకా ఈ 7 ఏళ్ళు 10 ఏళ్ళ సంపాదనలో 10 కోట్లు సంపాదించి ఉంటాము, అందులో 10 కోట్లు ఏమని అడిగా, తప్పెలా అవుతుంది అంటే, ఇప్పుడు అది నెక్స్ట్ మనం అడిగిన క్వశ్చన్ ఏంటి, ఐటీ రిటర్న్స్ తీసాము, దాంట్లో 2 కోట్ల కన్నా తక్కువే ఉంది టోటల్గా ఇప్పటిదాకా కిస్మత్ మండి పేరు మీద. మరి 25 కోట్లు ఎందుకు అడుగుతున్నారు? 25 కోట్లు ఎక్కడుంది? 25 కోట్లు ఉంటే మీరు 10 కోట్లు అడిగితే అది ఓకే, వేరే విషయం. అసలు దాని మీద ఆదాయమే 2 కోట్లు ఉంటే మీరు ఇలా అడుగుతారు. ఇదేమన్నా భూత క్యారెక్టర్ అససినేషన్? డైరెక్ట్ క్వశ్చన్ కదా, మీరు చెప్పిన దాంట్లో తీసి అడిగాం, మీకు సమాధానం ఉంటే చెప్పచ్చు, చెప్పకపోగా ఇక సమాధానం లేకపోతే ఆ ఉడుకుమోత్తనమా లేకపోతే ఇంకోటి ఏదో ఎక్కువైపోయి అంటే, అడిగిన వాడిని కొట్టిచ్చేస్తా, అడిగిన వాడిని తన్నిచ్చేస్తాను, అడిగిన వాళ్ళ ఫ్యామిలీని టార్గెట్ చేస్తా, ఏదో రకంగా మనుషులు నోరు మూయించడం. నేను చెప్పిన వల్ల నోరు మూసుకొని వినాలి, భజన చేయండి, భలే భలే అని చెప్పి కామెంట్లు పెట్టండి. అంతకు మించి మీరు ఏదైనా ఎక్స్ట్రా ఒక క్వశ్చన్ అడిగినా జై మహేష్ అని పెడితే అంట అమ్మని అక్కడ తీసుకెళ్ళి అంత నీచమైన భాష, థ్రెటనింగ్, ఇలా అందరినీ చేస్తే జర్నలిస్టులని, అలాగే నా పర్టికులర్ నా పేరు తీసి నా ఫ్యామిలీని టార్గెట్ చేయడం అనేది, నేను వెళ్ళి ఈ సాక్ష్యాలన్నీ పెట్టి కేసు పెట్టడం జరిగింది. పోలీసులు స్పందించారు, కేసు పెట్టారు. సో ఇక్కడ భార్యాభర్తల ఇష్యూ నడుస్తుంది. సో నడుస్తున్నప్పుడు పర్టికులర్గా మీరు ఇన్వాల్వ్ అయ్యి మీరు మాట్లాడడం, అయితే ఆమె ఇక్కడ ఒక పాయింట్ చెప్పడం జరిగింది, నీకు ఎంత ఇచ్చింది డబ్బులు, నీ బ్యాంక్ స్టేట్మెంట్స్ తీసుకురావాలా అని చెప్పి. సో ఇప్పుడు చెప్పండి, ధర్మ మహేష్ గారు నా వంతు వత్తాసుగా నువ్వు వెళ్ళి మాట్లాడు మీడియా ఛానల్స్లోని, లేకపోతే నాది తప్పేమీ లేదని చెప్పి నువ్వు ప్రూవ్ చెయ్యు, గౌతమి చౌదరి క్యారెక్టర్ పైన కావచ్చు, లేకపోతే గౌతమి చౌదరి గురించి కావచ్చు, నువ్వు వెళ్ళి మాట్లాడు, తర్వాత ఏదైనా ఫైనల్గా వస్తే అప్పుడు నేను ఇన్వాల్వ్ అవుతాను అన్నట్టు ఏమైనా మీతో ఏమైనా రాయబారాలు మాట్లాడుకోవడం కానీ, లేకపోతే డబ్బులు ఇవ్వడం కానీ ఏమైనా చేశాడా? ఏమీ లేదండి, ఆవిడ బ్యాంక్ స్టేట్మెంట్లు తీయక్కర్లా, నేనే మీకు ఇస్తాను నా బ్యాంక్ స్టేట్మెంట్లు చూసుకోండి మొత్తం, ఒక్క పైసా ఏ రోజు కూడా. ఇట్లనే కాదు, రాజ్ తరుణ్ కావచ్చు, ఎవరి గురించి కాదు, అసలు ఎవరి నుంచి తీసుకోవాల్సిన అవసరం లేదు. నేను ఒక పోరాటం చేస్తున్నాం,
మగవాళ్ళ హక్కుల కోసం ఎస్పెషల్లీ 498A అండ్ అలాగే తప్పుడు ఫేక్ అత్యాచార కేసులు పెట్టి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు గుంజే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇటువంటివన్నీ కూడా మన లీగల్ సిస్టంలో ఉన్న లూప్ హోల్స్ని అడ్డం పెట్టుకుని ఎక్స్ట్రాక్షన్ జరుగుతుంది. దీనికోసం మనం అగ్నెస్ట్గా ఫైట్ చేస్తున్నాం తప్ప అసలు ధర్మ మహేష్ రాకముందే వీళ్ళ ఇష్యూలోకి నేను రావాల్సిన ఇది కాదు, నేనే కాదు ప్రతి ఒక్కళ్ళు కూడా. ఎప్పుడైతే నువ్వు మీడియాలోకి వస్తావో ప్రతి ఒక్కరు మాట్లాడతారు దాని గురించి. ఇప్పుడు వచ్చి ఏవో మాట్లాడుతుంది, వాళ్ళ అమ్మ అంటది, వాళ్ళ నాన్న అంటది, వాళ్ళ అమ్మ హీరోయిన్లతో ఈయనకి పక్కలేశారు అని చెప్పి ఆయన వాళ్ళ అమ్మని తిట్టింది, వాళ్ళ చెల్లెలు ఏదో డ్రగ్స్ అని చెప్పి లేకపోతే ఇంకోటి ఏదో వాళ్ళ చెల్లెలను అక్కడ ఏదో మాట్లాడింది. దీనికి తోడు బిగ్ బాస్ రీతు చౌదరిని తీసుకొచ్చింది, ఆవిడకి ఏదో షుగర్ డాడీస్ అని చెప్పి చాలా నీచంగా ఏవో ఇంటిమేట్ వీడియోస్ ఉన్నాయి అవన్నీ బయట పెడతాను అని చెప్పి బ్లాక్మెయిలింగ్ ఇలాంటివన్నీ చేసి ఆల్రెడీ ఒక ఎఫ్ఐఆర్ అయింది ఆవిడ మీద. ఏంటి 10 కోట్లు డిమాండ్ చేస్తుందని చెప్పి వాళ్ళ ఆయన వెళ్ళి కేసు పెట్టాడు, అన్ని సాక్ష్యాలు ఇచ్చారు కాబట్టి ఎఫ్ఐఆర్ అయింది. సో అంటే అంత నీచంగా ఇక ఎవడైనా సరే అడిగితే ఇట్లా తెస్తామని మీడియా అనేవాళ్ళు అడుగుతారు. నువ్వు మీడియాకి వస్తే నన్ను అడగమనే, నువ్వు 100 చెప్తుంటే ఊరికే చెవుల్లో ఇది పెట్టుకొని ఎవరు భజన చేయరు, కామెంట్లు పెట్టే వాళ్ళు పెడతారు. సరే కొంతమంది మరీ హార్ష్గా నాన్ పొలిటికల్గా కూడా పెడతారు కొన్నిసార్లు మర్యాద. గౌతమి గారి క్యారెక్టర్ గురించి మాట్లాడారు ఏ రోజు కూడా యాక్చువల్గా చాలామంది మాట్లాడుతున్నారు. అప్పుడు కూడా నేను చెప్పాను మూర్తి గారికి ఆవిడకి ఏమైనా ఉందా అంటే అయ్యా నాకు అటువంటి నేనేమీ అనుకోను, కానీ ఆయన ఇవిడికి సపోర్ట్ చేస్తున్నా అని చెప్పినప్పుడు ఆయన నిజాలు తెలుసుకొని మాట్లాడాలి. నేను అదే చెప్పాను. ఏ రోజు కూడా చాలామంది అసలు ఉంటుందని నేను అనుకోను కూడా, అదే చెప్పాను. అండ్ ఇంకా నేను చాలా క్లియర్ కట్ట వాళ్ళ బాబుకి కన్నతండ్రిని ఎందుకు దూరం చేస్తున్నారు ఇవే మనం మాట్లాడాం. ఏ రోజు కూడా మనకి అసలు మామూలుగానే మాట్లాడడానికి బూతులు రావు, బట్ ఆవిడని ఏ రోజు కించపరుస్తుంది కానీ మనం డైరెక్ట్ పాయింట్ టు పాయింట్ తీసి అడిగాం. ఒక వీడియో చూపించాం, ఆవిడ చాలా రోజుల క్రితం ఒక వీడియో చేసింది, ఇదంతా ధర్మ మహేష్ చేసిందే. ఈ ధర్మ మహేష్ ఇది గిస్మత్ మండి అనేది ఆయన బ్రెయిన్ చైల్డ్, ఆయన కష్టపడి ఇవాళ ఇదాన్ని ఇక్కడ తీసుకొచ్చారు, ఇది దేర్ బేబీ అని చెప్పినప్పుడు మరి ఇవాళ వచ్చి నువ్వు నాది అని ఎలా అంటున్నావు అని అడిగాం మనం. ఇదేమన్నా భూత, ఇదేమన్నా క్యారెక్టర్ అసోసియేషన్? ఆవిడ మాట్లాడిన వీడియోని చూపించి అప్పుడు ఒక మాట ఇప్పుడు ఒక మాట ఎందుకు చెప్తున్నారని అడిగాం. చెప్తే సమాధానం చెప్పచ్చు. ఆవిడకి ఏమన్నా సమాధానం ఉంటే ఓనండి అప్పుడు అంతా టర్మ్స్ బాగున్నప్పుడు అలాగే చెప్తామండి, లేదండి ఇప్పుడు అలాంటిది లేదండి ఏదో ఒకటి సర్ది చెప్పుకోవడం ఉండొచ్చు. అడగడమే తప్పు, నువ్వు అసలు నన్ను అడగకూడదు, నువ్వు ఎందుకు వచ్చావు మరి మీడియాలోకి? కానీ అసలు మీరెందుకు ఇన్వాల్వ్ అవుతున్నారు అందరు ఇష్యూస్లోకి? పర్టికులర్గా శేఖర్ భాషా గారి పేరు ఎందుకు వినిపిస్తుంది? మీకు అనవసరమైనవి, లేకపోతే ధర్మ మహేష్ గారు మీకు ఇంతకు ముందు ఏమైనా పరిచయమా, లేకపోతే మీకు ఏమైనా ఫ్రెండా, లేకపోతే గౌతమితో మీకు ఏమైనా రైవాలిటీ ఉందా? ఎందుకంటే వాళ్ళు ఇష్యూ అయిన వెంటనే మీరు వెళ్ళి మాట్లాడడానికి. చాలా మంచి ప్రశ్న. సో మీరు ఇప్పుడు అదే నాకు ధర్మాను ఫ్రెండ్ కాదు, ఈవిడే ఫ్రెండ్ కాదు, ఆయన ఎనిమి కాదు, ఈవిడే ఎనిమి కాదు, మరి నేను ఎందుకు ఒక స్టాండ్ తీసుకొని మాట్లాడుతున్నాను? లేకపోతే ఒక అన్యాయం జరిగిందనో, లేకపోతే దీంట్లో లాజికల్గా ఈ ఫాల్ట్స్ ఉన్నాయి, మరి ఐటీ రిటర్న్స్ చూపించమని ఎవరు ఎందుకు అడగలేదు? 25 కోట్లు అని చెప్పాను నువ్వు లీగల్, ఐటీ రిటర్న్స్ చూపించమని అడగడం భావ్యం కదా కరెక్ట్గా? దాంట్లో ఏమీ చెడు ఆపాదించడానికి ఏం లేదు, చూపిస్తే సరిపోతుంది కదా. ఇప్పుడు ఒక వీడియో చూస్తారండి మీరు, ఏదైనా ఒక న్యూస్ ఆర్టికల్ చూస్తారు, చూసిన తర్వాత దానికి స్పందిస్తారు, కొంతమంది కామెంట్లు పెడతారు, కొంతమంది అడుగుతారు, ఆ వీడియోకి ప్రతి వీడియో చేస్తారు. సో ఇది చేయకూడదు అని ఎక్కడ రూల్ ఉందా? మీడియా అన్న తర్వాత అదే కదా. మీడియా ముందుకు ఎందుకు పెడతారంటే మీ ఒపీనియన్ చెప్పమనే కదా, జనాల ఒపీనియన్ రిఫ్లెక్ట్ చేసేదే కదా మీడియా. సో మనం అడిగిన ప్రశ్న సహేతుకరంగా ఉంటే ఖచ్చితంగా అడగాలి, ప్రతి ఒక్కళ్ళు అడగాలి. ఇప్పుడు నేను ఎందుకు వచ్చానని చెప్పి మీరు అడుగుతున్నారు కదా, నాకు ఆయన చుట్టం కాదు, ఈవిడ పక్కం కాదు, ఏమీ కాదు. అయినా కూడా వై శేఖర్ భాష ఇస్ మ్యాటరింగ్ అంటే, ఇప్పుడు మీరు అడిగినట్టుగానే ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు ఎక్స్పర్ట్స్తో మాట్లాడతారు చాలా మీడియా ఛానల్స్, నాలాగే చాలామంది ఎక్స్పర్ట్స్ మాట్లాడారు. మరి మాట్లాడిన ప్రతి ఒక్కళ్ళ మీద నేను కేసులు పెడతాను అసలు అంటే మాట్లాడిన మాట, నువ్వు మీడియా హక్కుని, జర్నలిస్ట్ హక్కుని, వాక్ స్వాతంత్ర హక్కుని కాలు రాయాలని చూస్తున్నావు, విచ్ ఈజ్ రాంగ్. అలాంటప్పుడు మీడియాకి రాకూడదు. వచ్చిన తర్వాత ఒక ప్రశ్న ఇస్తే సమాధానం చెప్పుకో బూతులు తిట్టడం అంటే అదేం సంస్కారం? బూతులు తిట్టినా కూడా పక్కన పెట్టేద్దాం, ఫ్యామిలీని థ్రెటన్ చేస్తూ చిన్నపిల్లని, ఇదేమిటి? అబ్సల్యూట్లీ రాంగ్ కదా. సో అందుకని ఇప్పుడు మీరు ఓకే, మీరు ఏదైతే మగవాళ్ళకి అన్యాయం జరుగుతుంది అని చెప్పి మీరు ఏదైతే వెళ్తుందో మీ వరకు ఓకే, నేను ఎన్ని మాట్లాడుకున్నా మీరు డిఫెండ్ చేసుకోగలరు. ఈరోజు అసలు ఇన్వాల్వ్మెంట్ లేని వ్యక్తుల్ని తీసుకొచ్చి, ముఖ్యంగా 4 ఏళ్ల చిన్నారిని తీసుకొచ్చి ఎంత ఘోరంగా ఆమె మాట్లాడిందో కూడా విన్నాం. ఇవి మీకు అవసరం అంటారా? మరి ఒక కన్న కూతురు గురించి ఈ విధంగా ఆమె మాట్లాడుతూ ఉంటే దేనికోసం అని ఇలాంటి వాటిల్లోకి దూరాలి, నేను ఇలా మాట్లాడాలి అంటే ఇదే వాళ్ళకి కావాలి. ఇప్పుడు ఎవరైనా సరే మీరు ఏదైనా ఒక పోరాటం చేస్తున్నారు, ఒక నిజం కోసం పోరాడుతున్నారు అనుకుందాం, ఒక్క మాట మీ అమ్మనో మీ చెల్లెలనో లేకపోతే ఎవరినో అంటే ఎందుకు లేరా ఇంకా చాలే మనం ఇలాంటి మాటలు అనిపించుకోవడానికి వచ్చామా అని చెప్పి వెళ్ళిపోవాలి.
అదేనా మీరు చెప్పేది? సో ఇలాంటి వాళ్ళు 100 మంది రావచ్చు. ఇప్పుడు లావణ్య ఉంది, నన్ను రౌడీలు తీసుకొచ్చి కొట్టించింది, బూతులు తిట్టింది, ఇవన్నీ జరిగింది. వాళ్ళకి ఏంటంటే కొంతమంది కొడితే భయపడతారు, కొంతమంది వాళ్ళని తిడితే వదిలేస్తారు, అప్పటికి లేకపోతే వాళ్ళ ఫ్యామిలీని తిడితే వెళ్ళిపోతారు. ఇదంతా టెక్నిక్స్ అనమాట. మనిషి నోరు మూయించడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తారు. డబ్బుతో మొదలెడతారు. నాకు ఫస్ట్ ఆఫర్ కూడా ఇచ్చారు. వాళ్ళ తరపు నుంచి ఎవరో ఒకళ్ళు ఫోన్ చేసి, నాకు ఇప్పటికీ కాల్ రికార్డింగ్ బయటపడడం ఇష్టం లేదు, వాళ్ళు ఎవరో ఏంటో, ఎంతో కొంత మంచిగా మాట్లాడండి, ఆవిడ గురించి మంచిగా చెప్పండి, నేను ఆవిడ గురించి నాకు పైసా అక్కర్లేదండి, ఆవిడ గురించి నేను తప్పుగా మాట్లాడంటే నాకు డీటెయిల్స్ పంపించండి. నేను మాట్లాడిన వాటిలో ఎఫ్ఐఆర్ తప్ప, ఆవిడ వీడియో తప్ప ఏది తప్పు? ఆవిడ మీద, వాళ్ళ నాన్నగారి మీద, చంద్రబాబు నాయుడు మీద క్యాన్వాయ్ మీద రాళ్లతో దాడి చేసిన ఎఫ్ఐఆర్ ఉంది, అది తప్ప? లేకపోతే ఈ వీడియోలో ఆవిడ అంతా మహేష్దే, ఇదంతా మహేష్ బ్రెయిన్చేడ్లే అన్నది తప్ప ఏది తప్పు? నాకు క్లియర్గా చెప్పి నేను దాన్ని బట్టి మాట్లాడతాను. లేదండి మీకు ఎంత కావాలంటే చెప్పండి, సపోర్ట్ చేయండి, ఇలా ఉంటాయి. సో సామదాన భేద దండోపాయాలు అన్నీ ప్రయోగిస్తారు మన మీద. మనం లొంగేమంటే అయిపోయి. ఇలా చాలామంది ఇప్పుడు నా ఒకటి వీటన్నిటి నుంచి ఒక మాట చెప్తారు. 2 ఏళ్ల పిల్లాడు పాపం, ఏదన్నా ఉంటే సంపాదించింది వాడికి చెందితే బాగుంటుంది. ఇట్లా మీడియాలో పిఆర్లకి, లాయర్లకి, వీటన్నిటికీ ఖర్చు పెట్టుకుంటూ వాడికి పోవాల్సిన డబ్బులు ఇలా ఒక ఈగో సాటిస్ఫాక్షన్ చేసుకోవడం చేసి, నేనే రైట్, నేనేం చేస్తే అదే శాసనం అన్నట్టుగా బిహేవ్ చేస్తూ ఇవాళ ఆ డబ్బులన్నీ వృధా చేస్తూ పిల్లవాడికి పోకుండా చేస్తుంటే అది బాధ అనిపిస్తుంది నాకు. ఇప్పుడు ఆవిడే నా కూతురిని టార్గెట్ చేసి ఇన్ని మాటలు టార్గెట్ చేస్తానని బెదిరించింది, కానీ నాకు ఆవిడ బాబులో నా పిల్లలాగే కనబడతారు వాళ్ళు కూడా. అండ్ ఆవిడ థ్రెటనింగ్ చేసిన తర్వాత మళ్ళీ మీకు ఏమైనా కాల్స్ రావడం జరిగిందా? అంటే ఆవిడ దగ్గర నుంచి కానీ లేకపోతే ఆవిడకి సంబంధించిన వాళ్ళ దగ్గర నుంచి? అంత తెలివి తక్కువ వాళ్ళకి కాల్ చేస్తారమ్మా. కేసులు పెడతామని బెదిరిస్తూ ఒక లాయర్ ఒకడు మెసేజ్ పెట్టాడు, మీ మీద దావాలు వేస్తాం, ఇది వేస్తాం, ఇది చేస్తాం, ఇది చేస్తాం, ఉంటాయి అన్ని రకాలు. చెప్పే కదా సామధాన పెద్ద దండుపాయలు అన్నీ ప్రయోగిస్తారు. సో ఎక్కడో ఒక చోట వీడు లొంగపోతాడా, ఇది డిగ్రీలు అన్నమాట, పెంచుకుంటూ పోతారనమాట. డబ్బులకి లొంగలేదు, భయానికి లొంగుతాడు, కేసులు పెడతా ఉంటారు, దానికి లొంగలేదు, ఇక నన్ను తిడతారు. ఏది అడుగు తినేవాళ్ళ ఉంటాడు వీడు, ఇదే పని చేస్తాడు, వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుని క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తారు మనల్ని, అప్పటికి లొంగలేదు, ఇంకా ఫ్యామిలీ జోలికి వస్తారు. సో అంటే ఎంత రాటుదేలిన క్రిమినల్ మెంటాలిటీ మీరు అర్థం చేసుకోవచ్చు. అంటే ఇక్కడ డబ్బులు ఇన్వాల్వ్ అయినాయి 10 కోట్లు, అరే నీ వల్ల మొత్తం నాకు పోయేట్టున్నాయన్న బాధ. సో ఫైనల్గా పోలీసులు ఏం చెప్తున్నారు సార్? ఎటువంటి యాక్షన్ తీసుకుంటామని ఏమైనా మీకు చెప్పారా, లేకపోతే నార్మల్గా మీరు ఇచ్చిన కంప్లైంట్ వాళ్ళు తీసుకొని సైలెంట్ ఉన్నారా? కంప్లైంట్ ఇచ్చాను, బట్ మేబీ ఈ జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్ ఇవన్నీ ఈ దాంట్లో కొంత లేదు, బట్ స్టిల్ ఇట్ హ్యాపెన్. వాళ్ళు ఫస్ట్ నుంచే చూసి ఎవరైనా సరే కూతురు తిడితే ఖచ్చితంగా ఇదవుతారు కదా. సో వాళ్ళు సిఐ గారు అందరూ కూడా చాలా మంచిగానే స్పందించారు, త్వరగానే చేశారు మొత్తానికి. అంటే కొంత ఉన్నా కూడా, బట్ స్టిల్ ఇట్ హ్యాపెండ్. జనరల్గా మీకు ఆడవాళ్ళ మీద కేసులు పెట్టాలంటే అది లీగల్ ఒపీనియన్ అవి తీసుకుంటారు, బట్ తీసుకున్నా కూడా అది నిలబడిందంటే మీరు అర్థం చేసుకోవచ్చు దీంట్లో ఎంత దమ్ముంటే ఈ కేసు నిలబడుతుందని. ఓకే. సో ఒకవేళ ఇప్పుడు ఇది చూసిన తర్వాత మీరు ఆమె పైన కేసు పెట్టినట్టు తెలిసిన తర్వాత మళ్ళీ మీకు ఏమైనా థ్రెటనింగ్ కాల్స్ చేసి, లేదు ఆ కేసు ఇప్పుడు వెనక్కి తీసుకోవాలంటే, లేకపోతే ఇంత డబ్బు ఇస్తామని, లేకపోతే మీరు సైలెంట్ అవ్వాలని చెప్తే, వాట్ అబౌట్ శేఖర్ భాష గారు ఏం ఆలోచిస్తారు? ఆ డబ్బు తీసుకునేది అయితే అప్పుడే తీసుకునేవాడిని కదా. సో దేనికి లొంగే ప్రసక్తి ఏం లేదు. సో ఖచ్చితంగా న్యాయం జరగాలి. For more videos like this, subscribe Big TV channel.